ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు ర్యాలీలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయగా రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు పోటీలు నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ప్రధానాంశమైన ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందామని, సహజ వనరుల సంపదను రాబోయే తరాలకు అందించాలన్నదే ప్రజాప్రభుత్వ దృక్పథమని పేర్కొన్నారు. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరం ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో మొక్కలు నాటారు. కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని అధికారిక నివాసంలో మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన పలువురు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ నిత్యం కొనసాగాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజాయ్ పాల్ సూచించారు. నాంపల్లి కోర్టు ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. పర్యావరణంపై యువ న్యాయవాదులు దృష్టి సారించాలని జస్టిస్ సుజాయ్ పాల్ పిలుపునిచ్చారు. సమానంగా చెట్లను కూడా మనం పూజిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. భవిష్యత్తులో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోను, అది మనిషి ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే తరం మనల్ని క్షమించకుండా వాళ్ళ ఆక్సిజన్ వెంబడి పెట్టుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఇది ఎవరి కొరకో, ఏదో రాజకీయం కొరకో, లేకపోతే ఒక అధికార కార్యక్రమం కొరకో కాకుండా ఒక సోషల్ సామాజిక కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా దినచర్య చేస్తామో మీరందరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాన్ని పెంచి దాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటామనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. హైదరాబాద్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సేవ్ హుస్సేన్ సాగర్, సేవ్ హైదరాబాద్ అంటూ ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండిపై వినూత్నంగా భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడి జోగినపల్లి సంతోష్ కుమార్ సిద్దిపేట ఎర్రవల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ప్రజలు కూడా తమ బాధ్యతగా భావించి ప్రకృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. జిల్లాలోనూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. వరంగల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా జడ్జి నిర్మలా గీతాంబ పాల్గొన్నారు. భూపాలపల్లిలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. ప్రఖ్యాత పాకాల సరస్సు వద్ద పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ప్లాస్టిక్ నివారణపై విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాసరచన పోటీ నిర్వహించారు. పర్యావరణంపై అవగాహన కల్పించేలా ఆదిలాబాద్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు. ప్రతి వ్యక్తి తన పుట్టినరోజున ఒక మొక్కను నాటి వృక్షంగా పెంచితే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని పర్యావరణవేత్తలు పిలుపునిచ్చారు. భద్రాచలంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. వివిధ దుకాణాల్లో అమ్ముతున్న ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకున్నారు.